ఓకే, అందరూ నమస్కారం. కాశీ యాత్ర పూరించుకొని 1 గంటకి అయోధ్య వచ్చాం. పొద్దున్నే రామ మందిరానికి వెళ్ళాం. కొత్తగా కట్టే రామ మందిరం, బాలరాముడు మందిరానికి వెళ్ళొచ్చాం. అక్కడ 15 కిలోమీటర్ల దూరంలో ఈ గుప్తార్ ఘాట్ ఇది. ఇక్కడ రాముడు లక్ష్మణుడు, ఇక్కడ రాముడు యాక్చువల్గా అవతారం సాధించిన ప్రదేశం ఉంటుంది. ఇక్కడ రాముడు లక్ష్మణుడు ఆయుధాలు లేకుండా, అందుకే ఇక్కడ ఒక గుడి ఉంటుంది. గుడికి ఇప్పుడు విగ్రహాలు ఉంటాయి. ఏంటంటే ఆయుధాలు ఏముండవు అన్నమాట. మూర్తి ఉత్సవమూర్తులు అంటారు, ఆయుధాలు లేకుండా ఉంటారు. చివరిలో ఇక్కడ నుంచి అవతారం చాలించడం జరుగుతారు రామాయణంలో. అలాగే ఇది సరయూ నది, ఇది అయోధ్య పక్క నుంచి వెళ్తుంది. అలాగే శారదా నదికి ఉపనది కూడా. ఇది మళ్ళీ బీహార్ దగ్గర గంగా నది కలిసిపోద్ది అనమాట. సరయూ నది గురించి ఈ ప్రదేశం అంతా రామాయణంలో దీని నుంచి బాగా విస్తారంగా ఉంది. ఇప్పుడు మనమైతే అయోధ్య వచ్చాం. అయోధ్య నగరం సరయూ నది ఒడ్డున ఉన్నాం. రామ మందిరానికి కొంచెం దూరం, 10 కిలోమీటర్ల దూరం. ఇక్కడ ఇది రాముడి గుడి. ఇదేంటంటే ఇక్కడ రాముడు రామావతారాన్ని సాధించిన ప్రదేశం అంట. ఇక్కడి నుంచి నది నుంచే పరిసమాప్తి, రామావతారం పరిసమాప్తి ప్రదేశం చెప్తారు రామాయణంలో. సో అటు సంబంధించిన ఇక్కడ గుడి ఉంది. విగ్రహాల్లో ఏంటంటే ఇక్కడ ఆయుధాలు ఏముండవు. రాముడు లక్ష్మణుడికి చేతులు ఆయుధాలు లేకుండా ఉంటాయి అన్నమాట ఇక్కడ. అలా ఇది గుడి అది. ఈ గుడి మొత్తం సున్నం, మట్టి, చిన్న చిన్న పెంకులతో కట్టారు అన్నమాట. కట్టి చాలా ఏళ్ళు ఉంటుంది. రేపటికి చెక్కు ఉంది. గోపురాన్ని కూడా మొత్తం మట్టే, సున్నం. సో ఈ ప్రదేశం యొక్క విశేషం అన్నమాట. రాముడు అవతారాన్ని పరిసమాప్తి చేసిన, రామావతారం పరిసమాప్తి చేసిన ప్రదేశం అన్నమాట. ఇక్కడి నుంచి సాధించారు అన్నమాట. సరయూ నది, ఈ గుప్తా ఘాట్ రామాయణంలో కీలక ఘట్టం. రాముడు అవతారం సాధించిన ప్రదేశం ఇక్కడ. ఇక్కడ ఈ నదిలోనే అంతర్ధానమై వైకుంఠానికి వెళ్ళిపోయి చెప్తారు. అలాగే ఈ గుడి కూడా రాముడిదే. ఇక్కడ రామలక్ష్మణుల దగ్గరికి విగ్రహాలు, అంటే గర్భగుడిలో విగ్రహాలకి ఆయుధాలు ఉండవు అన్నమాట. ఈ ఆయుధాలన్నీ వదిలేసి వచ్చి ఇక్కడ అవతారాన్ని సాధించారు చెప్తావు. అవతార పరిసమాప్తి చేశారని చెప్తా. ఓకే, ఈ ఆలయం కట్టింది కూడా రాజా విక్రమాదిత్య, ఉజ్జయిని రాజు, ఆయన కట్టించారు గుడి. ఎంత మట్టి, సున్నం, ఇటుకలు, ఇటువంటి చిన్న చిన్న పెంకులు అంతా కట్టారు. కట్టేది చాలా కాలమైనా ఎప్పటికీ చెప్పుతుంది మీకు సార్. ఇది రామాయణంలో అతి ముఖ్యమైన ఘట్టం ఉన్నది. ఈ ప్రదేశాన్ని చాలా విశేషమైన చరిత్ర ఉంటుంది.